హలో గైస్, కన్నప్ప టీజర్ వచ్చేసింది భయ్య. స్టారింగ్ మంచి విష్ణు, కాజల్ ఎక్సెట్రా. ఇక టీజర్లోకి వెళ్తే స్టార్టింగ్లో కొందరు అడవి మనుషులు కన్నప్ప అదే తిన్నడు గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వారిలో ఒక తమ్ముడిని తిన్నడు చంపేసి ఉంటాడు. సో అది ఈ అడవి మనుషులకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎలా చంపాడబ్బా, మన తమ్ముడిని చంపాలంటే చాలా మనుషులు కావాలి, చాలా పవర్ ఉండాలని. అంతలోనే ఎవరు చంపారు అని విచారిస్తే తిన్నడు అని తెలుస్తుంది. ఇక తిన్నడి గురించి మాట్లాడితే తిన్నడు ఒక వేటగాడు. ఒకరోజు ఒక అడవి పందిని వేటాడుతూ ఉంటే అది వెళ్ళిపోతుంది. అలానే అడవికి తిన్నడు వస్తాడు. ఇక అప్పుడు అక్కడున్న శివలింగాన్ని చూస్తాడు. దీనికి శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్ స్టోరీ చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఆ స్వామి టెంపుల్కి అండ్ తిన్నడు స్టోరీ కూడా. అదే ఈ కథ మీరందరూ వినుంటారు. ఒక చిన్న చీమ, సాలెపురుగు, దట్ మీన్స్ స్పైడర్ అండ్ ఏనుగు శివుణ్ణి రోజు వస్తూ సేవలు చేస్తూ ఉంటాయి. ఈ మూవీలో ఆ స్టోరీ చూపిస్తే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ తిన్నడు రోజు వస్తూ ఆ శివుడిని అండ్ శివుడితో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఒకరోజు శివుడి కన్ను నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దానికోసం అని తిన్నడు తన కన్నునే తీసి శివలింగానికి అర్పిస్తాడు. ఇదిగా స్టోరీ. ఈ స్టోరీని కన్నప్ప మూవీ టీం ఎలా చూపిస్తుందో చూడాలి భయ్య. అండ్ బై ద వే, ఈ మూవీలో నయనతార కూడా ఉంది అని బజ్ వచ్చింది కొన్ని రోజులు, కానీ అది నిజం కాదు అనుకుంటా, ఎందుకంటే టీజర్లో కూడా చూపించలేదు. మన డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఆయన కూడా ఈ టీజర్లో కనిపిస్తారు. బట్ రోల్ ఏంటో రివీల్ చేయలేదు. క్యారెక్టర్ ఇంట్రోస్ వేస్తామని చెప్పారు, చూడాలి. ఈ కన్నప్ప మూవీలో మోహన్ లాల్ గారు కూడా ఉన్నారు. ఆయన రోల్ చాలా బాగుంది అండ్ ఆయన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కాజల్ గారు కూడా ఉన్నారు. గైస్, ఈ టీజర్లో మోస్ట్లీ నయనతార రోల్, అదే పార్వతీమాత రోల్ ఏమైనా కాజల్ గారికి ఇచ్చారా అని డౌట్ వస్తుంది. అండ్ లాస్ట్గా మన ప్రభాస్ గారి రోల్ జస్ట్ గ్లిమ్స్తో, ఐ మాత్రమే చూపిస్తారు. ప్రభాస్ గారి లుక్స్ ఈ మూవీలో ఒక రేంజ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకు తెలిసి శివుడి రోల్ ఆల్రెడీ అక్షయ్ కుమార్ గారు చేస్తున్నారు. సో ప్రభాస్ గారికి ఒక మారువేషంలో ఉన్న శివుడి రోల్ ఇస్తున్నారేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్షయ్ కుమార్ గారు ఉన్న శివుడికి ప్రభాస్ గారి ఫోర్ హెడ్ మీద ఉన్న విభూతికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఫైనల్గా లాస్ట్లో శివయ్య అని విష్ణు అని అరుస్తాడు. అది తప్ప ఇంకన్ని సీన్స్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, సీన్స్, గ్లింప్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అది శివయ్య అని వచ్చే సీన్ కొంచెం నాకైతే కొంచెం కామెడీగా అనిపించింది, జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ కొంచెం ఫీల్ తక్కువ అయినట్లు అనిపించింది నాకైతే జెన్యున్గా. ఓకే, అరిచాడు, చాలా బాగుంది. బట్ ఏమంటే కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. హోప్ మూవీస్లో వేరే సీన్స్ అయితే బాగుంటాయి అనిపిస్తుంది. అన్ని సీన్స్, ఫైట్స్, ఇంకన్నీ బాణం విసిరే సీను, ఆ బాణాల సీను, విఎఫ్ఎక్స్ ఇంకన్నీ చాలా బాగున్నాయి. అండ్ విలన్ కూడా చాలా బాగున్నారు. బట్ విలన్ పక్కనున్న క్యారెక్టర్స్ అయితే కొంచెం ఓవర్ మేకప్ అనిపించింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శివుడి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, అక్షయ్ కుమార్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది. ఆయన లుక్స్ అంతా చాలా బాగుంది. కానీ ఎక్కడో ప్రభాస్ గారు శివుడిగా ఉంటే బాగుండు అనిపించింది. ఓకే, మీకేమనిపించింది? ప్రభాస్ గారు శివుడిలా ఉంటే బాగుంటా అన్న అక్షయ్ కుమార్? కామెంట్ చేయండి గైస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది కన్నప్ప టీజర్ రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.